జస్ట్ 3 అంటే 3 డేస్‌లో మనం ఒక ఆర్గానిక్ లిక్విడ్ గోల్డ్‌ని తయారు చేయొచ్చు. తెలుసా అండి? మన మొక్కలు హెల్తీగా ఉండాలన్నా, స్ట్రాంగ్‌గా పెరగాలి అన్నా, లేదా మన వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ చాలా టేస్టీగా ఉండాలి, చాలా ఎక్కువ క్రాప్ రావాలి అన్నా గూడా లిక్విడ్ గోల్డ్ మీకు చాలా యూజ్ అవుతుంది. ఇది చేసుకోవడం చాలా ఈజీ. ఎలాగో కూడా నేను చెప్తాను. అంటే మన సాలిడ్ కంపోస్ట్‌లు యూజ్ చేసే కంటే కూడా ఇలాంటివి యూజ్ చేయడం వల్ల మనకి రిజల్ట్ అనేది ఫాస్ట్‌గా ఉంటుందనమాట. సో, మీ దగ్గర ఎండిన ఆవు పేడ ఉంటే అది గాని, లేదంటే ఆవు పిడకలుంటే అవి గాని తీసుకొని ఒక టబ్‌లో గాని, డ్రమ్‌లో గాని వేసుకొని దాన్ని శుభ్రంగా వాటర్‌తో ఫిల్ చేయండి. ఎప్పుడు ఏ ఫెర్టిలైజర్ వాడినా సరే బాగా డైల్యూట్ చేసే వాడాలండి. ఈవెన్ అది ఆర్గానిక్ అయినా గూడా. అందుకని మనం ఏం చేస్తామంటే ఎక్కువ వాటర్‌ని ఫిల్ చేశాను. చేసి ఇది 3 డేస్ మనం ఫర్మెంట్ చేయాలి. 3 డేస్ అన్నాం కదా అని చెప్పేసి 3 డేస్ అట్లా వదిలేయకూడదండి. ఎవ్రీ 24 అవర్స్‌కి ఒకసారి దాన్ని ఖచ్చితంగా సర్క్యులర్ మోషన్‌లో తిప్పాలన్నమాట. అప్పుడు మొత్తం అంతా బాగా కలుస్తుంది. ఇందులో చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవాలండి. ఇట్లా ఏస్తే మైక్రోబ్స్ అనేవి చాలా ఎక్కువ జనరేట్ అయ్యి మనకి మన సాయిల్‌ని మంచిగా చేస్తాయన్నమాట. అసలు ఇది ఎందుకు వాడాలి అంటే ఇది వేయడం వల్ల మన సాయిల్ అనేది బాగా ఫర్టైల్ అవుతుంది. మన సాయిల్ బాగా ఉంటే ప్లాంట్స్ ఆటోమేటిక్‌గా హెల్తీగా తయారవుతాయన్నమాట. సో, ఒకసారి వాడేసి కాదండి. ఒక 2, 3 టైమ్స్ మీరు వాడి చూడండి. అంటే ఎవ్రీ 15 డేస్‌కి ఒకసారి అట్లా ఇస్తే చాలా బావుంటుంది. ఒక 2, 3 టైమ్స్ మీరు వాడిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుందో మీరే చూస్తారు. అక్కడికొక బర్డ్ వచ్చిందండి. దాన్ని తీశాననమాట. అండ్ చూసారు కదా! ఇది థర్డ్ డే. థర్డ్ డే కూడా నేను ఒకసారి దాన్ని మొత్తం సర్క్యులర్ మోషన్‌లో తిప్పుతున్నాననమాట. కౌడంగ్ ఫెర్టిలైజర్‌ని ఇలా ఫర్మెంట్ చేస్తే ఏమవుతుందంటే, ఇది పవర్‌ఫుల్ లిక్విడ్ ఫెర్టిలైజర్‌గా తయారవుతుందన్నమాట. ఫర్మెంటేషన్ అనేది సరిగ్గా చేయాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే, టెర్రస్ గార్డెన్ ప్లాంట్స్‌కి ఇది న్యాచురల్ గ్రోత్ బూస్టర్ అండి. మన సాయిల్‌ని చాలా హెల్తీగా చేస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఈ డ్రై కౌడంగ్ సీక్రెట్ వాళ్ళు ఎవ్వరైనా సరే, వాళ్ళ గార్డెన్‌కి కెమికల్ ఫెర్టిలైజర్స్ అనేవి యూజ్ చేయరండి. మీరు కూడా ఒక 3, 4 టైమ్స్ యూజ్ చేసి చూడండి. 15 డేస్‌కి ఒకసారి ఇచ్చి చూడండి. అసల రిజల్ట్ చూస్తే మీరే షాక్ అవుతారనమాట. సో, ఇదేం చేస్తుందంటే మనకి మైక్రోబ్స్‌ని ఇస్తుందనమాట. మన మన సాయిల్ ఏదైతే ఉందో దాన్ని న్యూట్రియంట్ రిచ్‌గా చేస్తుంది. సో, మన సాయిల్ బాగుండేటప్పటికి ఆటోమేటిక్‌గా మన ప్లాంట్స్ కూడా చాలా బావుంటాయనమాట. వీటిని వేటికి ఇవ్వచ్చు అంటే మీరు మీ హౌస్ ప్లాంట్స్‌కి ఇచ్చుకోవచ్చు. వెజిటబుల్ ప్లాంట్స్‌కి గానీ, ఫ్రూట్స్‌కి గానీ, ఫ్లవరింగ్ ప్లాంట్స్‌కి గానీ వేటికైనా సరే దీన్నివ్వచ్చు. అంటే మీరు ఒకవేళ ఇంట్లో గనుక మొక్కలు పెట్టుకుంటే మీకేమైనా ఇబ్బందవుతుంది లోపల అంటే వాటికొద్దు. లేదంటే వాటికి గూడా వేసిన తర్వాత ఒక 2, 3 డేస్ మీరు బయట ఉంచుకొని తర్వాత మళ్ళీ లోపల పెట్టేయొచ్చనమాట. సో, ఇలా చేసుకుంటూ ఉంటే మనకి ఎర్త్‌వార్మ్స్ అవన్నీ గూడా బాగా ఫార్మ్ అవుతాయండి. అండ్ ఏంటంటే ఈ వాటర్‌ని మనము కంపోస్ట్ చేసుకుంటాం కదండీ! కంపోస్ట్‌లో గూడా యాడ్ చేయొచ్చనమాట. ఈ వాటర్‌ని గనక మనం కంపోస్ట్‌లో యాడ్ చేస్తే డీకంపోజింగ్ అనేది చాలా ఫాస్ట్‌గా అవుతుందనమాట. మన కంపోస్ట్ అనేది త్వరగా తయారైపోతుంది. అండ్ చాలా న్యూట్రియంట్ రిచ్ కంపోస్ట్ తయారవుతుందనమాట. మన ప్లాంట్స్ అన్ని హెల్తీగా ఉంచుకోవడానికి మనకి యూజ్ అవుతుందనమాట. సో, దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒక్కసారి కాదు, ఒకసారికే మనం చెప్పలేము. సో, ఒక 3, 4 టైమ్స్ 15 డేస్‌కి ఒక్కసారి ఇచ్చి చూడండి. దాని రిజల్ట్ చూస్తే మీరింక ఏ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ జోలికి వెళ్లరు. అండ్ సాలిడ్ దానికంటే కూడా లిక్విడ్‌వి చాలా ఫాస్ట్‌గా వర్క్ అవుతాయన్నమాట. అంటే సాలిడ్‌ది మనకి సాయిల్‌లోకి వెళ్ళి రిజల్ట్ ఇవ్వడానికి కొంచెం టైం పట్టొచ్చు. బట్ లిక్విడ్‌వి ఏంటంటే మనకి వెంటనే రిజల్ట్ ఇస్తాయి. మీకు ఇంకా ఎలాంటి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కావాలంటే మన ఛానల్‌లో చాలా ఉన్నాయి. ఒకసారి విజిట్ చేసి వాటిని కూడా ట్రై చేసి చూసి రిజల్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ సపోర్టింగ్.